హాయ్ అండి. దయచేసి ఈ కొత్త ఛానల్‌ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. రమాదేవి రోజాతో నా కొడుకు పెళ్ళయిన తర్వాత నా కోడలతో దేవుడికి బెల్లం చెల్లిస్తానని మొక్కుకున్నాను. రోజా ఈ మొక్కు నువ్వే తీర్చాలి అని రమాదేవి చెప్పటంతో అలాగేనని రోజా అంటుంది. ఇక రోజా గదిలో ఉండగా చామంతి టెన్షన్ పడుతూ అక్కడికి వచ్చి అక్క ఆ మొక్కు చాలా కష్టమక్క తీర్చటం వద్దక్క నువ్వు ఒప్పుకోకక్క నేను తీర్చలేనని చెప్పేసేయి అక్క అని చామంతి వేడుకుంటూ ఉంటుంది. ఏంటే నీకు దక్కని స్థాయి నాకు దక్కిందని నువ్వు కుళ్ళుతో ఇలా మాట్లాడుతున్నావు కదా నేను అత్తయ్య చెప్పింది చేస్తాను వెళ్ళవే నోరు మూసుకొని అని పంపించేస్తుంది. తెల్లవారగానే పూజారి గారు వస్తారు. అదేంటమ్మా చెప్పులు వేసుకున్నావు అని పూజారి గారు అడగటంతో అదేంటి పంతులు గారు గుడి వరకు మనం వెళ్ళాలి కదా మరి చెప్పులు వేసుకున్నాను అందుకేనని రోజా అంటుంది. చూడండమ్మా చెప్పులు లేకుండా ఒట్టి కాళ్ళతో నడుచుకుంటూ బెల్లం మోసుకుంటూ గుడి వరకు నడక మీద వెళ్ళాలి అని పంతులు గారు చెప్తారు. అవునా ఏంటి చెప్పులు లేకుండా గుడి వరకు నడుస్తూ బెల్లం మోయాలా అని రోజా నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ వింటూ ఉంటుంది. అవునక్క అందుకే నేను నీకు చెప్పినా కూడా వినలేదు అన్నట్లుగా చామంతి రోజా వైపు చూస్తూ ఉంటుంది. ఇక రోజా తలపై బెల్లం పెట్టుకొని నడవలేక ఎండలో కాళ్ళు కాలుతూ వెలువెల్లాడిపోతూ వెళ్తూ ఉంటే చామ్ చూసి బాధపడుతూ ఉంటుంది. రోజా ఏదో కింద పడిపోతూ ఉంటే అక్క జాగ్రత్త అని చామ్ జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. రమాదేవి నవ్వుకుంటూ ఉంటుంది.